నిద్రిస్తున్న రాకుమారి. చాలా కాలం క్రితం ఒక గొప్ప రాజు ఒక దేశాన్ని పరిపాలించేవాడు. వాళ్లకి కుమార్తె పుట్టినప్పుడు ఎంతో సంతోషించారు. రాకుమారికి రోస్మండ్ అని పేరు పెట్టారు. మన రాజ్యంలో గొప్పగా ఉత్సవాలు జరుపుకుందాం. రాజ్యంలోని ప్రతి ఒక్కరిని ఆహ్వానిద్దాం. అక్కడ మొత్తం 13 మంది అప్సరసులుండేవారు. అయితే రాజు 12 మందిని మాత్రమే ఆహ్వానించాడు. 13వ అప్సరస గురించి మర్చిపోయాడు. పండుగ రోజున అప్సరసలందరూ రోస్మండ్ చుట్టూ చేరి ఆమెకు విచిత్రమైన వరాలిచ్చారు. రాకుమారి అందంగా ఉంటుంది. ఎంతో దయా ప్రేమ కలిగి ఉంటుంది. అలా తలా ఒకటి చెప్పారు. 12వ అప్సరస తన కోరికను తెలియజేయబోతుండగా 13వ అప్సరస ప్రత్యక్షమయ్యింది. మీరు నన్ను అవమానించారు, అందుకని కష్టాలు పడతారు. మీ అందమైన కుమార్తెకు నేనిచ్చే వరం ఇదే. రాకుమారికి 16 ఏళ్లు రాగానే ఒక సూది గుచ్చుకుని ఆమె చనిపోతుంది. రాజ్యమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. అయ్యో నా తల్లి, నేను దుష్ట అప్సరస విచిత్ర శక్తిని మార్చలేను. రాకుమారి వేలికి సూది గుచ్చుకుంటుంది, కానీ చనిపోదు. నిజమైన ప్రేమగల రాకుమారుడు ఆమెను కలుసుకునే వరకు ఆమె నిద్రపోతూనే ఉంటుంది. రాజు రాణి అప్సరసకు కృతజ్ఞతలు తెలియజేశారు. భటులారా, ఈ రాజ్యంలో సూదిగాని రాట్నంగాని ఉండకూడదు. అందుకని రాజ్యంలో ఉన్న ప్రతి రాట్నాన్ని సూదిని కాల్చివేశారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ రోస్మండ్ అప్సరసల వాగ్దానం ప్రకారం అద్భుతంగా పెరిగి పెద్దదయ్యింది. ఎంతో అందంగా, తెలివిగా, మృదువుగా. ఆమె 16వ జన్మదినాన రోస్మండ్ రాజకోటను పరిశీలిస్తూ ఎత్తైన బురుజు మీద ఉన్న ఒక చిన్న గదిలోనికొచ్చింది. ఆ గదిలో ఒక వృద్ధురాలు కూర్చుని రాట్నం వడుకుతోంది. ఏంటి చేస్తున్నావు? రాట్నం వడుకుతున్నానమ్మా, నువ్వు ప్రయత్నిస్తావా? ఇంతకు ముందు అన్నడు ఇలాంటిది చూడలేదు. నేనొకసారి ప్రయత్నం చేయనా? ఆమె ఆ రాట్నాన్ని ముట్టుకోగానే పదునైన సూది మన వేలుకు గుచ్చుకుంది. ఆమె వెంటనే నిద్రలోకి జారుకుంది. ఆ వృద్ధురాలు మరెవరో కాదు, దుష్ట అప్సరస మోద్ర. అడవి గులాబీల కంచె కోట చుట్టూ మురిచింది. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు పక్కదేశపు రాకుమారుడు యవాన్ ఆ కోటలో ఏముందో చూడాలనుకున్నాడు. అందుకని కంచెను కొట్టడానికి తన కత్తిని దూశాడు. కాని కత్తి కొమ్మను తాకిన వెంటనే అతని ముందు మార్గం ఏర్పడింది. అతను కోటనంతా పరిశీలించి చివరికి అతను ఎత్తైన బురుజు మీదున్న చిన్న గదిలోకి ప్రవేశించగా అక్కడ నిద్రిస్తున్న రాకుమారి అతని దృష్టిలో పడింది. ఎంతటి అందం! ఇంతవరకు ఇంత అందమైన వారిని నేను చూడలేదు. అతను వంగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ మంత్రశక్తి పోవడంతో రోస్మండ్ కళ్ళు తెరిచింది. ఏం జరిగింది? మీరెవరు? నా పేరు ఈవాన్, రాకుమారుణ్ణి. మీ పక్క దేశం నుంచి వచ్చాను. రాజు రాణి తమ కుమార్తెను చూసి ఎంతగానో సంతోషించారు. నువ్వు దుష్ట మాంత్రికురాలి శాపాన్ని పోగొట్టావు. తరువాత రాజు రాకుమారునికి పూర్తి కథను వివరించారు. నిజమైన ప్రేమగల రాకుమారుడు మాత్రమే ఆ మంత్రశక్తిని పోగొట్టగలడు. అమ్మా రోస్మండ్, నీ నిజమైన ప్రేమను పొందగలిగావు. రోస్మండ్ మరియు యవాన్ల వివాహం జరిగింది. నూతన దంపతులను ఆశీర్వదించడానికి అప్సరసలందరూ వచ్చారు. రాజ్యంలో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది.